ఇవాళ మీకు ఒక మంచి వంటకం చూపిస్తాను. పాతకాలం నాటిది అమ్మమ్మలు చేసి పెట్టిన వంటకం అండి. ఇవాళ రేపు పిల్లలకి అస్సలు ఈ వంటకం గురించి తెలియదు. కానీ ఒకసారి మనం చేసి పెట్టామనుకోండి, మళ్ళీ మళ్ళీ చేయమంటారు. చూసేద్దాం పదండి. పిల్లలకి పాత వంటకాలు అలవాటు చేయాలండి తినటం. వాళ్ళకి ఎంతసేపు ఈ కొత్తవి తినటం అలవాటయ్యి పాత వంటలు తినటం మానేశారు. ఇది ఒకసారి ట్రై చేయండి. అందరికీ నమస్కారం అండి. పద్మిని పొత్తూరి ఛానల్కి స్వాగతం అండి. ఇవాళ కాకరకాయ పులుసు ఎలా చేయాలో నా స్టైల్లో చూపిస్తానండి. ముందుగా కాకరకాయలని పొట్టు తీసి చక్కగా కట్ చేసేసుకోవాలండి. ఇలా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకున్న ముక్కలకి కొంచెం కరివేపాకు కూడా వేసుకుని పక్కన పెట్టేసుకోవాలి. ఉప్పు రాసి బాగా పిండేసేయాలండి. ఆ నీరంతా తీసేయాలి. కొద్దిగా ఉప్పు వేసేసుకుని మెత్తగా అయిపోతాయి. చక్కగా వాటిని పిండేసుకోవాలి. పిండేసుకుని పక్కన పెట్టేసుకోవాలండి. చూసారుగా, దీనివల్ల చేదు కూడా పోతుందండి. పిల్లలు ఇష్టంగా తినటానికి ముందుకొస్తారు. తర్వాత కొంచెం తిరమాతకి ప్రిపేర్ చేసుకోవాలండి. ఎండుమిరపకాయలు, మెంతులు, ఆవాలు, జీలకర్ర, కారం, ఉప్పు కొద్దిగా. తర్వాత ఒక పెద్ద సైజు ఉల్లిపాయని సన్నగా తరుక్కుని రెడీ చేసుకోవాలండి. ఈ లోపల చిన్న నిమ్మకాయ అంత చింతపండుని తీసుకుని వేడి నీళ్ళు పోసి కొంచెం నానేసుకుని రసం తీసి అట్టే పెట్టుకోవాలి చిక్కగా. ఈ ముక్కల్ని గట్టిగా పిండేసి పక్కన పెట్టేసుకోవాలని చెప్పా కదా, చక్కగా పిండేసుకుని పక్కన పెట్టేసుకోండి. ఇలా పక్కన పిడిచేసి గట్టిగా పిండేసి పక్కన పెట్టుకోవాలి. మేము పిడిచేసి అంటామండి, కొంతమంది పిండేసి అని కూడా అంటారు. అది ప్రాంతాన్ని బట్టి భాష అండి. ఏదన్నా తెలుగే. తర్వాత ఇలా ఉల్లిపాయ ముక్కలు, ఈ పిండేసిన ముక్కలు, కాకరకాయ ముక్కలు రెడీ చేసుకోవాలి. తర్వాత చింతపండు, చిక్కటి చింతపండు పిండి తీసుకోవాలండి రసాన్ని. తర్వాత కారం, ఉప్పు, మెంతులు, ఎండుమిరపకాయలతో పాటు ఆవాలు, జీలకర్ర కూడా తీసి పెట్టుకున్నాం కదా. తర్వాత కొద్దిగా పచ్చిమిరపకాయలు 2 ముక్కలును, తర్వాత బెల్లం అండి. బెల్లం తురుము ఉంటే తురుము పెట్టుకోండి, లేదా చిన్న గడ్డున్నా చాలు, చిన్న ముక్క తినే తీపిని బట్టి. అవి కూడా రెడీ చేసుకోవాలి. మనకి ఇలా ముందుగా రెడీ చేసేసుకుంటే పులుసు చేసుకోవడానికి ఎక్కువ టైం పట్టదండి. ఇప్పుడు బాండ్లీ పెట్టుకుని స్టవ్ వెలిగించి కొద్ది నూనె వేసుకుంటే చాలండి. దీనికి ఎక్కువ నూనె కూడా పట్టదు, ఆరోగ్యకరంగా కూడా ఉంటుందండి ఈ పులుసు. బాండ్లీ వేడెక్కింది చూసారుగా, అందులో నూనె వేసి ఆవాలు, మెంతులు, ఎండుమిరపకాయలు, జీలకర్ర వేసేసుకుని దోరగా వేయించుకోవాలండి. ఇలా దోరగా వేగాక ముందుగా ఉల్లిపాయ ముక్కలు వేసేసుకోవాలండి. వేసేసుకుని కొద్దిగా వేయించుకోవాలి. వేయించుకున్నాక కాకరకాయ ఆరోగ్యానికి చాలా మంచిదండి. అసలు కడుపులో నులిపురిగిపోతుందిట. తర్వాత షుగర్ పేషెంట్లకు కూడా చాలా మంచిదండి. వారంలో 2 సార్లు కాకరకాయ రసం తాగిన ఆరోగ్యానికి చాలా మంచిది. ఇంకా ఉల్లిపాయలు మరీ వేగక్కర్లే, ఎందుకంటే కాకరకాయలతో పాటు వేగాలి కాబట్టి ఈ పిండి ఉంచుకున్న కాకరకాయ ముక్కల్ని కూడా వేసేసుకుని బాగా వేగనివ్వాలి. ఇందులోనే ఈ క్లిప్పింగ్ మిస్ అయిందండి. చింతపండు, బెల్లం, కారం, కొద్దిగా ఉప్పు కూడా వేసేసుకోవాలండి. చింతపండు నీళ్ళు కూడా పోసేసుకోవాలి.
పోసేసుకుని బాగా మరగనివ్వాలండి. మరగనిచ్చి కొంచెం కరివేపాకు కూడా వేసేసుకుంటే గుమ్మగుమ్మలాడుతూ ఉంటుందండి పులుసు. ఇది చపాతీల్లోకి, అన్నంలోకి చాలా బాగుంటుందండి. ఏదన్నా కందిపొడి కానీ, శనగపప్పు పొడి కానీ కలుపుకొని ఈ పులుసు నంచుకొని తింటే బ్రహ్మాండంగా ఉంటుందండి. కొద్దిగా పసుపు కూడా వేసుకుంటున్నాం. ఇవన్నీ ఇందులో వేసేసుకోవాలండి. చింతపండు నీళ్ళు, కారం, ఉప్పు, కొద్దిగా బెల్లం పొడి కూడా వేసేసుకోవాలి. ఆ క్లిప్పింగు మిస్ అయింది, అందుకే మీకు మళ్ళీ చూపిస్తున్నాను. ఇలా వేసేసుకుని కొంచెంసేపు మరగనిస్తే ఇంక అసలు మరిగాక ఇంకా వేడి వేడి అన్నంలోకి సర్వ్ చేసేయండి. శనగపప్పు పొడి కానీ లేదా నువ్వుల పొడి కానీ ఏదన్నా కలుపుకోండి. వేడి వేడి అన్నంలో కలుపుకొని ఇది నంచుకొని తినండి. సూపర్ అండి. నాకే కాదు, మీకు కూడా నచ్చి ఉంటుందనే అనుకుంటున్నాను. నా వీడియోస్ కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి. కామెంట్ కూడా పెట్టండి, చేసుకుని చూడండి. థ్యాంక్ యూ. మీ పద్మిని పొత్తూరి.